మార్నింగ్ ఫాదర్. గుడ్ మార్నింగ్. నువ్వు ఆ జింగిల్ లిరిక్స్ చదివావా? నేను చదివాను ఫాదర్, కానీ దానికి నా వాయిస్ సెట్ అవుతుందో లేదో తెలియట్లేదు. హార్మోన్ ట్రీట్మెంట్ అది జరుగుతోంది కదా, అందుకని ఇన్ బిట్వీన్ వాయిసే ఉంటుంది. మనకు కావాల్సింది అదే, అంటే పురుషుడి గొంతుతో ఒక స్త్రీ శబ్దం. ఓకే, చాలా బాగుంటుంది. లిరిక్స్ బాగున్నాయి ఫాదర్. అయితే నా మ్యూజిక్ బాగోలేదా? హే, అది కూడా బాగుంది. ఇకపై నేను బాగా పర్ఫామ్ చేయాలిగా. బానే పాడతావులే. సరే, నా వాయిస్ జాన్ కెనడీకి నచ్చుతుందో లేదో. నువ్వే ఈ పాట పాడావన్న విషయం ప్రస్తుతానికి మనలోనే ఉంటే మంచిది. మరేం పర్వాలేదు, నేను మసాలా గిసాలా యాక్ట్ చేసి సూపర్ గా రెడీ చేస్తాను. నువ్వు సూపర్ గా పాడితే అదే చాలు. మసాలా మనం తర్వాత పెడదాం, నువ్వు వెళ్ళి టీ తీసుకురా. మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం కంటే చర్చి ఫాదర్ అయ్యి ఉంటే భలే ఉండేది. నువ్వు గనక చర్చి ఫాదర్ అయ్యావంటే పోపు ఇక్కడికి వచ్చి చర్చిలన్నీ మూసేస్తాడు. నువ్వు తనకి ఆ ట్రాక్ పాడి వినిపించు. అసలు నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? ముందు నువ్వు టీ తీసుకురా, తర్వాత తనకి ట్రాక్ పాడి వినిపించు. ఆ తర్వాత బట్టలు ఉతికితే సరిపోతుంది. టీ చాలుగా? అంతే. ఛీ, అవును, ప్రాణాలు తోడేస్తున్నాడు. నువ్వు రిహార్సల్ చెయ్యి. న్యూస్ బులెటిన్ ముగిసిన వెంటనే మనం రికార్డింగ్ మొదలు పెడతాం. 1 2 3 గో. మేరీకుట్టి డబుల్ ఓకే. చాలా బాగా పాడా. థ్యాంక్ యూ. మేరీకుటి, ఏంటి చెప్పకుండా వెళ్ళిపోయావు? ఇదిగో జింగిల్ పాడావు కదా, డబ్బులు తీసుకో. అయ్యో, ఇవన్నీ ఎందుకు ఇప్పుడు? అరే, ఫాదర్ ఏమన్నారు? థ్యాంక్ యూ. ఈ పాట హిట్ అయిందంటే నేను 10 మందికి వేసి వినిపించి సంతోషిస్తాను. అంతా మంచి జరుగుతుంది. మీ పాటని ఈ ప్రపంచం మొత్తం ఒకరోజు విని మెచ్చుకుంటారా? ప్రపంచం అంతా మెచ్చుకోపోయినా మన ఊరు వాళ్ళు మెచ్చుకుంటే చాలు. అది జరుగుతుందిలే. మేరీ గారు ఎక్కడికి బయలుదేరారేంటి? చీరలో బలు సెక్సీగా ఉంది కదరా. కానీ నీ వ్యాపారం ఇక్కడ జరగదు, అర్థమైందా? మీ ఇద్దరి మధ్య ఈ డబ్బులు బిజినెస్ ఏంట్రా? ఎఫ్ఎం లో పాడినందుకు డబ్బులు ఇవ్వడానికి వచ్చానన్నా. పాట ఇప్పుడు పాడమని చెప్పరా. బస్సు వచ్చింది, మీరు కొట్టి నువ్వు వెళ్ళు, నేను డీల్ చేస్తాను. ఒక పాటకి ఎంతరా రేటు? ఏయ్, ఒకసారి పాట పాడిపోవే. రేయ్, మాకు కూడా 2 పాటలు పాడిపోరా అన్నా. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు, మగాళ్ళని చెడగొడుతుంది కొంచెం. ఈ విధంగా ఎగతాళి చేయడానికి తను ఏం చేసిందన్నా మీకు? ఈ సమాజంలో తన్ని బతకనివ్వండి. బతకనివ్వరా? వీళ్ళని చూస్తేనే పొద్దున్నే అపశకునం. వీడిని ఇక్కడి నుంచి తరిమేస్తాను చూడు. మాక్సిమం ట్రై చేయండి. తను నిప్పు లాంటిది, మీరు చెయ్యేశారు అనుకోండి మీ చేతులు కాలిపోతాయి. మూసుకుని వెళ్ళండి. పని పట్టాలని ఎదవనాయలా. చెన్నై హాస్పిటల్లో లింగ మార్పిడి చేయించుకుని స్త్రీగా మారనని మీరు అంటున్నారు. బట్ అస్ అ గవర్నమెంట్ సర్జన్ నేను ఎలా మీకు సర్టిఫై చేయగలను? అది ఆపరేషన్ చేసిన డాక్టర్ ఇవ్వాలి కదా. సార్, ఇదే ఆ సర్టిఫికేట్. సార్, ఆధార్ కార్డు పాస్పోర్టుల్లో కూడా ఈ జెండర్ చేంజ్ రిఫ్లెక్ట్ అవ్వాలంటే గవర్నమెంట్ సర్జన్ అయినటువంటి మీలాంటి వారు సర్టిఫై చేయాలట. ఇది స్ట్రిక్ట్లీ లీగలే. ఇది లీగలా కాదని మీరు చెప్తున్నారా? సార్, నేను ఒక పిఎస్సి టెస్ట్కి ప్రిపేర్ అవుతున్నాను, దానికి ఇది ఎంతో అవసరం. ప్లీజ్ హెల్ప్ మీ. ట్రాన్స్జెండర్ అని చెప్పి సర్టిఫికేట్ తీసుకొని మీరు మిస్యూజ్ చేయరని ఏంటి గ్యారంటీ? దీన్ని యూజ్ చేసుకుని గవర్నమెంట్ రాయితీలు పొందొచ్చు కదా, ఏమంటారు? సార్, చెన్నైలో కార్పొరేట్లో చేసే ఉద్యోగానికి ఇచ్చే శాలరీలో 1% కూడా ఉండదు సార్ మీరు ఇచ్చే గవర్నమెంట్ హెల్ప్. నాకు ఇదేమీ అక్కర్లేదు సార్, నాకు నేనుగా బతకడానికి సార్ ఇది. ఓకే, నేను డిఎం గారిని కన్సల్ట్ చేసి చెప్తాను. మీరు నెక్స్ట్ వీక్ రండి.
ఓర్ నాచ్ రహాతా ఏ క్రియ వస్తుంది? షహర్మత్. కొట్టనంటే ఏం చదువుతున్నావు నువ్వు? హే, నీ జింగిల్ సూపర్గా ఉంది. ఈ రోజు నుంచి రేడియోలో ప్లే చేస్తున్నారు. గాయకురాలివి పోలీసు అవ్వాలంటున్నావు. ఇలా సాగితే నువ్వు అసలు చేతులు చెక్కవనుకుంటాను. ఇలా అయితే ఇది కూడా చిక్కదు, దేనిలోనూ పాస్ అవ్వదు. అదంతా అది పాస్ అయిపోతుంది. ఇప్పుడు పాస్ అయ్యి ఏం చేస్తుంది? అలా చెప్పండి అమ్మా, నేను మీలాగే బిజినెస్ ఉమెన్ అవుతాను. ముందు ఫోన్ పక్కన పెట్టు. నీకు ఎన్నిసార్లు అని చెప్పాను నా ఫోన్ తీయద్దని. దానికోసం నేను వాట్సాప్ ఏం ఓపెన్ చేయలేదు కదా. వాట్సాప్ ఓపెన్ చేసినా ఏముంది? నువ్వెందుకని అవుతున్నావు? ఇలా చూడు, నా కోపం వచ్చిందనుకో చెప్పేస్తాను. చెప్పవే, చెప్పు. నేను వింటాను. నువ్వేం చూసావో చెప్పు. హా? కొన్ని సమయాల్లో మీ నాన్న స్వభావం అలా కనిపిస్తోంది. ఏయ్, ఏంటి చూడు, అలా చూస్తున్నావు? నోరు మూసుకో. నేను ఎప్పుడే వచ్చేస్తాను. అమ్మ ఫోన్ తర్వాత చేస్తాను. చూసుకుంటాను. ఇప్పుడు నేనే నీకు నేర్పిస్తాను. అయినా నీకు సగర్మ సుగర్మ అంటే ఏంటో తెలుసా? అమ్మా, మీరు బాగున్నారా? రే, నువ్వు బాగున్నావా? నాకే దిగులు లేదు. నా గురించి ఆలోచించి దిగులు పడద్దు. నీ గొంతు వింటుంటే నాకే అర్థం కావడం లేదురా. ఒకసారి ఇంటికి రారా, నిన్ను చూడాలనిపిస్తోందిరా. వస్తాను. నాన్నగారిని చూసావా? నానేమైనా చెప్పారా? ఆయనకి నువ్వంటే పడదని నాకు తెలుసు కదా. ఆయన మొహం చూడగానే నాకు అర్థమైంది. ఆయన ఏం చేస్తుంది? చదువుకుంటోంది. తనకి ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా. ఏదో ఒక రోజు వస్తానులేమ్మా. నాన్న ఇంట్లో లేనప్పుడు వస్తే బాగుంటుంది. రేడియోలో ఫాదర్ స్పీచ్ స్టార్ట్ అవబోతుంది. ఫోన్ పెట్టేసిరా. ఇలా చూడు నాన్న, నేను తర్వాత ఫోన్ చేస్తాను. మల్టిప్లికేషనే కదా అందరికి టఫ్ అనేది. అందులో ఈజీవే నాకు తెలుసు, నేను చెప్తాను, నేర్చుకోండి. చూడండి, ముందుగా ఫస్ట్ డిజిట్ 1 into 3 అంటే 1 into 3 ఎంత? 3. వెరీ గుడ్. ఇదిగోండి, ఆ 3 మనకు ఫస్ట్ డిజిట్ అన్నమాట. నాకున్న పెద్ద బాధ ఏంటో తెలుసా? ఎవరికీ తెలియకుండా నేను నా మ్యూజిక్ ఇక్కడోళ్ళకి గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పి ఆగిపోతుందేమోనని. ఓ, అలా ఎప్పుడు నువ్వు అనుకో కాల్వేన్. ఆ లైఫ్లో మ్యూజిక్ ఉంటే కూడా అది ఒక భాగ్యమే కదా. అలా ఆలోచించడం తన వల్ల కాదు కదా. తను యేసుదాస్ అనుకుంటాడు. యేసుదాస్ కాదు, ఏఆర్ ఓ, రెహమాన్. నీ మొహం చూస్తే అది చెబుతారు. నా మొహం చూస్తే మీ మొహంలా ఉందని ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు. నేను మీకు పుట్టానో లేకపోతే ఇంకెవరికి పుట్టానో ఎవరికి తెలుసు? అందుకే గెడ్డ పెట్టుకు తిరుగుతున్నాను. అలా అనకరా, ఆ తర్వాత నాకే అనుమానం వస్తుంది. అలా నువ్వేదైనా అడిగావా మేరీ? నేను అటువంటి వాటిని కేర్ చేయను ఫాదర్. వెరీ గుడ్. అది వదిలే. పిల్లల చదువుల్లో ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా మేరీ? స్కూల్ టీచర్స్ అందరూ వీళ్ళ మీద కంప్లైంట్ మాత్రమే చేస్తున్నారు. సమస్యలు విద్యార్థులకు కాదు ఫాదర్, టీచర్స్కే. ఒక సబ్జెక్ట్ విద్యార్థికి నచ్చాలంటే ముందు టీచర్ దాన్ని అర్థం చేసుకోవాలి. అది కరెక్టే. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను లైబ్రరీకి వెళ్ళాలి. అయితే నాతో రా, నేను డ్రాప్ చేస్తాను. నువ్వెక్కడికి? సినిమాకి. ఏ సినిమా? ఇంగ్లీష్ సినిమాకి. ఆ సినిమాకి పేరు ఆ లేదా? సినిమాకి పేరు లేదు, ఆ. ఎందుకంటే జైలు బెటర్. మేరుకుటి పదవల్. సరే ఫాదర్. చూడు, వాడు మంచివాడు కాదు. నువ్వు బైక్ వెనకాల కూర్చున్నప్పుడు జాగ్రత్తగా కూర్చో. రేపటి పోలీసుని ఫాదర్. ఆటో ట్యూన్ చేస్తే మన వాయిస్ ని విధంగా చేంజ్ చేసుకోవచ్చు కదా. మరి? జింగిల్ ట్యూన్ విన్నప్పుడు నాకే అద్భుతంగా అనిపించింది. ఈ సినిమా హీరోలంతా ఎలా పాడుతున్నారు అనుకున్నావు? ఇంకా ఎన్ని రోజులు మందులు తీసుకోవాలి నీ వాయిస్ లో మార్పు రావడానికి? దానికంటూ ఏళ్ళు పడుతుంది. హే హే హే, పోలీసులు. పాపు బండి సైడ్ది. బండి పేపర్లు ఉన్నాయా? ఉన్నాయి సార్. తీ. సార్కి వెళ్ళి చూపించి అక్కడున్నారు. సార్. పొరా సార్ 500 రూపాయలు రాయండి సార్, రేపు పిల్లలకి ఫీజు కట్టాలి. ఇకపై రోడ్డు మీద తిరగకుండా చేస్తా. అయ్యో వద్దు సార్. రేపు తీసుకో. సార్ వెళ్ళు. సార్. సార్, ఇతను బండి నెంబర్ ప్లేట్ సరిగా లేదు. ఇందులో ఏది సరిగా లేదే, తీసివరా. ఏంటయ్యప్పా, ఏం చేద్దాం? జుట్టు కట్ చేస్తేనే ఇస్తాడేమో సార్. జుట్టు కట్ చేయలేదు సార్, ఒక స్టైల్ మెయింటైన్ చేద్దామని. బాగుందిరా, ఒక 500 ఫైన్ కట్టి వెళ్ళు. జుట్టు కట్ చేయనందుకా సార్? నెంబర్ ప్లేటు లేనందువలన ప్రశ్నలు అడగకుండా డబ్బులు కట్టేళ్ళు. ఇలా రా. నీళ్ళెక్కడా? నేను విషన్ FM లో ఆర్జేగా ఉన్నాను సార్. ఆర్జే ఆల్విన్ ఎంట్రీ. నువ్వేనా ఆల్విన్? అవును సార్. అప్పుడు ఒక 1000 రూపాయలు కట్టు. సార్ ప్లీజ్ సార్. జనాలకి నువ్వు పెట్టే ఇబ్బందికి ఇది అవసరమే. నిజంగా నా దగ్గర అంత డబ్బు లేదు సార్. చర్చ్ ఫాదర్ అవుదాం అనుకున్నాను. చదువుకునేటప్పుడు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది, అందుకే మానేశాను. చాలా మంది ప్రొడ్యూసర్ని ఛాన్స్ అడిగాను, ఎవరు ఇవ్వలేదు సార్. అందుకే ఫాదర్ గారు ఇక్కడే ఉండిపోమన్నారు. నా శాలరీ చాలా తక్కువ సార్. నీ జీవిత చరిత్ర అడిగానా?
లేదు సార్, నా ప్రాబ్లమ్స్ మీతో చెప్పుకుందామని. ఒక రోజు లీవ్ తీసుకుని వస్తాను రా నీ ప్రాబ్లమ్స్ వినడానికి. డబ్బులు ఇవ్వరా? సార్ సార్ సార్, నా మొబైల్ ఉంది, ఏం లేదు సార్. డబ్బులు ఎక్కడ్రా? అయిపా చూడు. ఊరికే కథలు చెప్పకుండా డబ్బులు ఇచ్చేయాలరా? సార్ నా దగ్గర లేదు సార్. సార్ నేను చెప్పాను కదా సార్. సార్ సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి ఏయ్, ఇట్రా నువ్వు. సార్. నిజంగా డబ్బులు లేదు సార్. సార్ నా మాట వెయ్యి వినండి లేకపోతే సార్, 500 ప్లీజ్ సార్. ఇచ్చేయాలరా? సార్ నిజంగా లేదు సార్. ఎక్కడో సార్ నా మాట దాచుకుంటావు వినండి సార్. ఎక్కడ సార్, ప్లీజ్. దాచుకుంటాడు? సార్ మీరే ఏంట్రా? సార్ జేబులు చెక్ చేస్తున్నారని సార్. సార్ వదలండి సార్. ఇయ్యరా. సార్ చెప్తున్నాను కదా సార్. సార్ అయిపా ఇంకోసారి చెక్ చేయి. సరే సార్ లేదంటే నువ్వు నిజంగా ఏం చేసుకోరా. లేదు సార్. సార్ వదిలే. ఏంటే వీడియో తీస్తున్నావు? ఇట్రా నువ్వు. ఏ నీకు చెవుడా ఏంటి? ఇట్రావే. రావే